హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక హిందీ న్యూస్ పేపర్లో వేసిన ఒక ఆర్టికల్ని మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ హిందీ ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. ఓకే, ఈ వీడియో ద్వారా మనం హిందీలో చాలా మాటలు అనేవి నేర్చుకోవచ్చు. అలాగే చాలా పదాలకు మనకి తెలుగులో అర్థం అనేది తెలుస్తుంది. కాబట్టి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ ఆ న్యూస్ ఆర్టికల్లో ఫస్ట్ హెడ్లైన్లో ఏం రాశారో చూద్దాం. ఓకేనా, చూడండి. కఠువా మే సేనా కే గస్తీ దల్ పర్ ఆతంకీ హమ్లా. ఓకే, కఠువా మే అంటే కఠువా అనేది ఒక ప్రదేశం అనమాట. జమ్మూ కాశ్మీర్లో అది ఒక డిస్ట్రిక్ట్ అనమాట. కఠువా అనే డిస్ట్రిక్ట్లో సేనా కే గస్తీ దల్ పర్, సేనా కే గస్తీ దల్ అంటే ఆర్మీ యొక్క గస్తీదల్ అనమాట. గస్తీదల్ అంటే పెట్రోలింగ్ పార్టీ అనమాట. అంటే వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తుంటారు కదండి, వాళ్ళని గస్తీదల్ అంటారనమాట. సేనాకే గస్తీదల్ పర్ ఆతంకీ హమ్లా. ఆతంకీ అంటే ఎవరండి? ఆతంకవాదులు, టెర్రరిస్ట్. హమ్లా అంటే అటాక్ అనమాట, అటాక్ చేయడము. ఓకేనా, ఆతంకీ హమ్లా అంటే ఆతంకవాదులు అటాక్ చేశారు. నెక్స్ట్, చార్ జవాన్ బలిదాన్ చ గాయల్. చార్ జవాన్ బలిదాన్ అంటే 6 జవాన్లు తమ ప్రాణాలను కోల్పోయారు. అలాగే చే గాయల్, అక్కడ చ అని రాసి ఉంటుంది, దాన్ని మనం చే అని చదవాలన్నమాట. చే అంటే 6 అని అర్థం. ఓకే, చే గాయల్ అంటే 6 గాయాలు పాలయ్యారు. గాయల్ అంటే గాయాలు పాలయ్యారు అని అర్థం వస్తుంది అనమాట. పూర్తిగా చూడండి. కఠువా మే సేనా కే గస్తీ దల్ పర్ ఆతంకీ హమ్లా, చార్ జవాన్ బలిదాన్ చే గాయల్ అంటే కఠువా అనే ప్రదేశంలో భారత సేన యొక్క పెట్రోలింగ్ పార్టీ పైన ఆతంకవాదులు హమ్లా చేశారు. అందులో భాగంగా 4 జవాన్లు తమ ప్రాణాలను కోల్పోయారు. అలాగే 6 జవాన్లు గాయాల పాలయ్యారు అని హెడ్లైన్లో రాయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మ్యాటర్లోకి వెళ్ళి చూద్దాం ఏం రాశారు. జమ్మూ కాశ్मीर के कठुआ जिले में सेना के गश्ती दल पर आतंकियों की तरफ से घात लगाकर किए गए हमले में 4 जवान बलिदान हो गए. ఓకే, ఇదంతా కూడా ఒక సెంటెన్స్గా రాయడం జరిగింది. ఇప్పుడు దాని మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్కే కఠువా జిల్లేమే అంటే జమ్మూ కాశ్మీర్ అనే ఒక స్టేట్ మన దేశంలో ఉంది కదా, ఆ స్టేట్లో కఠువా జిల్లేమే అంటే కఠువా అనే ఒక డిస్ట్రిక్ట్ ఉందండి. ఓకే, ఆ జిల్లాలో ఈ అటాక్ అనేది జరిగిందనమాట. జమ్మూ కాశ్మీర్కి కఠువా జిల్లేమే సేనాకి గస్తీ దల్ పర్ అంటే మన ఆర్మీ యొక్క పెట్రోలింగ్ పార్టీ అనమాట. గస్తీ దల్ అంటే పెట్రోలింగ్ పార్టీ. ఓకే, గస్తీ దల్ పర్ ఆతంకియోకి తరఫ్సే ఆతంకవాదుల వైపు నుండి ఘాత్ లగాకర్ కియే గయే హామ్లే. ఘాత్ లగాకర్ అంటే అకస్మాత్తుగా. ఓకే, అకస్మాత్తుగా దీన్ని హిందీలో ఘాత్ లగాకర్ అంటారు. కియే గయే హామ్లే అంటే అకస్మాత్తుగా జరిగిన దాడిలో 4 జవాన్ బలిదాన్ హోగయే. 4 జవాన్లు మృత్యువాత పడ్డారు. ఓకే, 4 జవాన్లు తమ ప్రాణాలను కోల్పోయారు. బలిదాన్ అంటే తమ ప్రాణాలను కోల్పోయారు అని చెప్తామన్నమాట. తర్వాత చే జవాన్ గాయల్ బతాయా జా రహే హై. చే జవాన్ గాయల్ బతాయే జా రహే హై అంటే 6 జవాన్లు గాయపడినట్టుగా చెప్పడం జరుగుతుంది. బతాయా జా రహే హై అంటే 6 జవాన్లు గాయపడినట్లుగా చెప్పడం జరుగుతుంది. జిన్హే బిలావర్ కే ఉపజిలా ఆస్పతాల్ మే భర్తీ కర్వాయా గయా హై. జిన్హే అంటే వీరిని, ఎవరైతే గాయపడ్డారో వారిని. బిలావర్ కే ఉపజిల్లా ఆస్పతాల్ మే, బిలావర్లో సంబంధించిన ఉపజిల్లాలో ఏదైతే హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్లో భర్తీ కర్వాయా గయా హై అంటే అడ్మిట్ చేయడం జరిగింది. వీరిని గాయపడిన వారిని ఆ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. హాలంకి, హాలంకి అంటే అయితే, సేనాకి తరఫ్సే ఇస్ హామ్లే కో లేకర్ అభీ కోई आधिकारिक बयान नहीं आया है. హాలంకి అయితే, సేనాకి తరఫ్సే అంటే భారత సైన్యం వైపు నుంచి, ఇస్ హమ్లే కో లేకర్
ఈ దాడికి సంబంధించి ఓకే అభి ఇప్పుడు కోయి అధికారిక్ బయాన్ నహీ ఆయా హై, ఎలాంటి అధికారికమైన ప్రకటన రాలేదు, వెలువడలేదు. కోయి అధికారిక్ బయాన్ నహీ ఆయా హై అంటే ఎలాంటి అధికారికమైన ప్రకటన స్టేట్మెంట్ అనేది వెలువడలేదు. ఓకేనా. నెక్స్ట్, सैन्य सूत्रों के अनुसार कठुआ शहर से करीब 150 किलोमीटर दूर मचेडी किंडली मल्हार रोड पर 22 गढ़वाल राइफल्स के जवान नियमित गश्त पर थे. చూడండి ఈ సెంటెన్స్, సైన్య సూత్రం కే అనుసార్ అంటే మన సైన్యం యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా కఠువా సహర్సే అంటే కఠువా అనే ఆ నగరం నుండి కరీబ్ 150 కిలోమీటర్ దూర్, 150 అంటే 150 అండి, 150, కరీబ్ అంటే ఇంచుమించుగా, కరీబ్ 150 కిలోమీటర్ దూర్ మచేడి కిండలి మల్హార్ రోడ్ పర్. చూడండి ఆ రోడ్డు పేరు మచేడి కిండలి మల్హార్ రోడ్ పర్ అంటే దాదాపు ఇంచుమించుగా 150 కిలోమీటర్ల దూరంలో మచేడి కిండలి మల్హార్ రోడ్ పర్ ఆ రోడ్డు పైన 22 గద్వాల్ రైఫల్స్కే జవాన్ నియమిత్ గస్త్ పర్ తే. చూడండి 22 అంటే 22 హిందీలో 22 అంటారనమాట. గద్వాల్ రైఫల్స్కే జవాన్, గద్వాల్ రైఫల్స్ అనేది అదొక గ్రూప్ అనమాట. ఓకేనా. ఆ గ్రూపుకు సంబంధించిన జవాన్ అంటే సైనికులు నియమిత్ గస్త్ పర్ తే అంటే అక్కడ నియమించిన విధంగా వాళ్ళు అక్కడ డ్యూటీ అంటే విధుల నిర్వహణలో వాళ్ళు అక్కడ డ్యూటీలో ఉన్నారు అని అర్థం అనమాట. నెక్స్ట్ చూడండి, దోపహార్ కరీబ్ 3:30 బజే, దోపహార్ కరీబ్ 3:30 బజే అంటే మధ్యాహ్నం, దోపహార్ అంటే మధ్యాహ్నం, కరీబ్ అంటే ఇంచుమించుగా, 3:30 బజే అంటే 3:30 సమయాన్ని మనం 3:30 బజే అంటామన్నమాట. లోహాయి మల్హార్కే బదనోతా గావ్మే, బదనోతా అనేది ఒక గ్రామం అనమాట. బదనోతా గావ్మే జెండా నాలేకే పాస్, జెండా నాలేకే పాస్ అంటే అక్కడ జెండా నాలే అనే ఒక కాలువ ఉందన్నమాట. ఓకేనా. నాలే అంటే కాలువ. ఓకేనా. జెండా నాలేకే పాస్ అంటే ఆ కాలువ దగ్గర आतंकियों ने सेना के वाहन को निशान बनाकर, ओके, आतंकियों ने सेना के वाहन को निशान बनाकर అంటే ఆతంకవాదులు మన యొక్క సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యం యొక్క వాహనాన్ని టార్గెట్గా చేసుకొని, చూడండి ఆతంకియోనే అంటే ఆతంకవాదులు, సేనాకే వాహన్కో అంటే సైన్యం యొక్క వాహనాన్ని, నిశాన్ బనాకర్ టార్గెట్గా చేసుకొని, నిశాన్ అంటే టార్గెట్ అనమాట, నిశాన్ బనాకర్ అంటే టార్గెట్గా చేసుకొని గ్రెనేడ్ ఫేకా, గ్రెనేడ్ ఫేకా అంటే గ్రెనేడ్ అనే ఒక బాంబు ఉంటుంది కదండి, దాన్ని విసిరారు. ఫేకనా అంటే విసరడం అనమాట. గ్రెనేడ్ ఫేకా అంటే ఆ వాహనంపైకి ఆ గ్రెనేడ్ని విసరడం జరిగింది. ఔర్ మరియు గోలీబారీకి, గోలీబారీకి అంటే బుల్లెట్ల వర్షం కురిపించారనమాట. అంటే తుపాకులతో కూడా దాడి చేయడం జరిగిందనమాట. గోలీబారీకి అంటే తుపాకులతో కూడా అంటే బుల్లెట్లతో వాళ్ళు దాడి చేయడం జరిగింది. సేనాకే జవానోనే भी मोर्चा संभालते हुए जवाबी कार्रवाई शुरू की అంటే వాళ్ళు బాధ్యతలు తీసుకొని వెంటనే వీళ్ళు కూడా తిరిగి జవాబు ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళు ఫైరింగ్ చేస్తే వాళ్ళకు దీటుగా వీళ్ళు కూడా ఫైరింగ్ చేయడం మొదలుపెట్టారు అని అర్థం వస్తుందన్నమాట. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, బతాయా జా రహా హై కి ఆతంకి ऊंचाई वाले इलाके में थी. చూడండి బతాయా జా రహే హై అంటే అక్కడ చెప్పడం జరుగుతుంది. ఏమని చెప్తున్నారంటే ఆతంకి ऊंचाई वाले इलाके में थी అంటే ఆతంకవాదులు ఎత్తైన ప్రదేశంలో ఉన్నారు అని అర్థం అనమాట. ఓకే, అంటే ఆతంకవాదులు ఎత్తైన ప్రదేశంలో ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్,
जब तक सेना के जवान संभालते आतंकियों ने ऊंचाई पर होने का फ़ायदा उठाते हुए अंधाधुंध ఫైరింగ్ షురూ కర్ दी जब तक सेना के जवान संभालते అంటే మన సైన్యం యొక్క జవాన్లు అటెన్షన్ అయ్యే లోపే అంటే వాళ్ళు ఈ ఫైరింగ్ సడన్గా జరిగింది కదా దానికి వెంటనే వీళ్ళు రెస్పాండ్ అయ్యి ఏర్పాట్లు చేసుకునే లోపే ఆతంకియోనే ऊंचाई पर होने का फ़ायदा उठाते हुए అంటే ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి లాభాన్ని వీళ్ళు పొందుతూ ఫైరింగ్ షురూ కర్ दी వాళ్ళు పైనుంచి ఫైరింగ్ అనేది చేయడం జరిగింది అని చెప్తున్నాడు అనమాట. बाद में आतंकी पास के जंगल में भाग गए और छिपकर गोलीबारी करने लगे. చూడండి ఈ సెంటెన్స్, बाद में आतंकी पास के जंगल में भाग गए అంటే बाद में అంటే తరువాత, ఆతంకి పాస్కే జంగల్ మే ఆతంకవాదులు దగ్గరలో ఉన్న అడవిలో, పాస్కి అంటే దగ్గరలో ఉన్న, జంగల్ మే అంటే అడవిలోకి భాగ్గయే అంటే పారిపోయారు, ఔర్ మరియు చిప్కర్ గోలీబారీ కర్నే లగే అడవిలోకి పారిపోయి అక్కడే దాక్కుని గోలీబారీ కర్నే లగి అంటే అక్కడ నుంచి ఫైరింగ్ చేయడం మొదలుపెట్టారు. देर शाम तक दोनों ओर से गोलीबारी का सिलसिला जारी था. దేర్ शाम तक అంటే సాయంత్రం చాలా సమయం వరకు, దేర్ शाम तक అంటే సాయంత్రం చాలా సమయం వరకు, సామ్ అంటే సాయంత్రము, దేర్ शाम तक అంటే సాయంత్రం చాలా సమయం వరకు, దోనో ఓర్సే అంటే రెండు వైపుల నుండి, ఇటువైపు సైన్యం నుండి అటువైపు ఆతంకవాదుల నుండి, దోనో ఓర్సే గోలీబారీకా సిల్సిలా జారీతా, గోలీబారీకా సిల్సిలా అంటే రెండు వైపుల నుంచి ఫైరింగ్ అనేది జారీతా జరుగుతూనే ఉంది అని అర్థం వస్తుందన్నమాట. ఫైనల్గా ఈ న్యూస్ ఆర్టికల్లో ఇది ఈ విధంగా రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అర్థమైందా? ఒకవేళ ఈ వీడియోలో నేను చెప్పిన కంటెంట్ కానీ మీకు అర్థమయ్యి మీరు ఎంతో కొంత నేర్చుకున్నాము అనే ఫీలింగ్ మీకు ఉంటే తప్పకుండా మీరు ఈ వీడియోకి లైక్ చేయండి. ఓకే, అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.